మైదా పిండి తీసుకోండి. నేను ఓన్లీ 1 కప్తో చేస్తున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేయండి. కొన్ని వాటర్ వేసుకుంటూ చేసుకోండి. మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. మోమోస్కి కావాల్సింది ఫస్ట్ కొంచెం అంత క్యాబేజీ వీలైనంత సన్నగా తరుపుకోండి. వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మోమోస్కి ఈజీగా కుక్ అవుతాయి. క్యారెట్ని చాప్ చేస్తున్నాను. అయితే మీరు చాప్ చేసుకోండి. లేదంటే సన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా చాప్ చేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. సన్నగా చాప్ చేసుకోండి. ఇంకా సన్నగా చాప్ చేసుకోండి పచ్చిమిర్చి. వీలైతే మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బట్ నాకు కొంచెం స్పైసీగా తినాలని ఉంది, అందుకనే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఇంత సన్నగా ఉంటే సరిపోతుంది. కనిపిస్తుందా? ఇలా వెల్లుల్లి పైన ఇంత సన్నగా కట్ చేసి దీంట్లో కొంచెం అంటే లైట్గా సాల్ట్ వేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అవుతుంది. దీంట్లో మీరు కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోండి. ఇలా చిన్న చిన్న ఒక్కొక్క బౌల్స్ లాగా చేసుకోండి. దాన్ని చేతిలోకి తీసుకొని ఆ స్టఫ్ని ఈ మైదా పిండిలో పెట్టండి. ఒక వేలు లోపలికి తోస్తూ ఇంకో వేలుతో ఇట్లా ఫోల్డ్ చేయండి. మోమోస్ షేప్లో వస్తాయి. మంచిగా ఫోల్డ్ చేసుకొని మీకు ఒకవేళ స్టిక్ అవ్వకపోతే కొంచెం మైదా పిండిని వాటర్లో వేసి అట్లా కూడా స్టిక్ చేసుకోండి. అలా మంచిగా ఫోల్డ్ చేస్తూ పైన అతుక్కునేలాగా కొంచెం ఇలా చేయండి. మనం వినాయక చతుర్థి అప్పుడు మోదక్ చేస్తాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఈజీ ప్రాసెస్. ఒక్కసారి చేసుకుంటే మీకు కూడా అలవాటు అవుతుంది. నేను చూపించేలాగా ఒక వేలుని లోపలికి తోస్తూ ఇంకోటి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ బయట అలా ఒక్కొక్కటి అలా ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. దీనికి ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మోమోస్ చేసుకోవచ్చు. అంతే. నా దగ్గర మోమోస్ ట్రే లేదు, సో నేను అందుకే చింతపండుని వాటర్లో చేస్తారు కదా, అలాంటి జాలిని కొంచెం ఆయిల్ పెట్టేసి దానిపైన పెట్టేశాను. రైస్ కుక్కర్లో ఉంటుంది కదా, రైస్ కుక్కర్లో వాటర్ హీట్ చేసి దానిపైన పెట్టేసి లిడ్ పెట్టేశాను. ఒక 15 మినిట్స్ అయితే మోమోస్ అయిపోతాయి. 15 to 20 మినిట్స్ అండి, అంతే. దగ్గర అయితే అవ్వలేదు, సో దీంట్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసిన. సో ఫైనల్గా వచ్చిన మోమోస్ ఇవే. అస్సలు ఎంత బాగున్నాయంటే మోమోస్ సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఒకసారి ట్రై చేయండి. నిజం చెప్తున్నా, మోమోస్ అయితే భలే సూపర్గా వచ్చినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లోపలైతే స్టఫింగ్ మంచిగా కుక్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకు. నేను మయోతో